ఓం శాంతి 21/7/24 అవ్యక్త బాప్దాదా రివేష్ కోర్స్ 16/12/2000 సాక్షాత్ బ్రహ్మబాబా సమానంగా కర్మయోగి పరిస్థాగా అవ్వండి, అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి అని చెప్తున్నారు బాబా. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచపు రచయిత అయిన బాప్దాదా తమ బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తూ చాలా సంతోషిస్తున్నారు. ఎంత చిన్నని ప్రియమైన ప్రపంచం! ప్రతి బ్రాహ్మణుని మస్తకంపై భాగ్య సితారా మెరుస్తూ ఉంది. నెంబర్ వారీగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరి సితారాలో భగవంతుడిని గుర్తించి మరియు భగవంతునికి చెందిన వారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యపు మెరుపు ఉంది. ఏ తండ్రిని గురించైతే ఋషులు, మునులు, తపస్వీలు మాకు తెలీదంటూ వెళ్ళిపోయారో అటువంటి తండ్రిని బ్రాహ్మణ ప్రపంచంలోని ఎంతో అమాయకులైన వారు తెలుసుకున్నారు, వారిని పొందారు. ఇంతటి భాగ్యం ఏ ఆత్మలకు ప్రాప్తిస్తుంది? సాధారణ ఆత్మలకే ప్రాప్తిస్తుంది. బాబా కూడా సాధారణ తనువులోకే వస్తారు. మరి సాధారణ ఆత్మలైన పిల్లలే తండ్రిని గుర్తిస్తారు. నేటి సభను చూడండి, ఎవరు కూర్చున్నారు ఇక్కడ అంటే బాగా కోటీశ్వర్లు, పద్మాపతులు కూర్చున్నారా? సాధారణ ఆత్మల గాయనమే ఉంది కదా, ఎవరు కూర్చున్నారు? బాబాకు పేదల పెన్నిది అన్న గాయనం ఉంది కదా. బాబా ఎవరు? పేదల పాలిటి పెన్నిది, కోటీశ్వర్ల పెన్నిది కాదు. మిలియనీర్ల పెన్నిది అని గాయనం లేదు కదా. భగవంతుడు కోటీశ్వర్లకి సంబంధించిన వాడని లేదు. ఏమంటారు? పేదల పెన్నిది అని చెప్పంటారు. బాబా అంటారు, బుద్ధిమంతుల కంటే బుద్ధిమంతుడైన బాబా మిలియన్ల బుద్ధిని మార్చలేడా? అదేమంత పెద్ద విషయం. కానీ డ్రామాలో చాలా మంచి కళ్యాణకారి నియమం తయారయ్యింది. బుద్ధివంతులకే బుద్ధివంతమైన వాడు. మరి కోటీశ్వర్ని మార్చడం భగవంతుడికి ఏమైనా పెద్ద విషయమా? కాదు. కానీ డ్రామాలో లేదు. పరమాత్మ కార్యంలో బిందువు కలిసి చెరువు తయారవ్వడం అనేది ఉంది. అనేక ఆత్మల భవిష్యత్తు తయారవ్వాలి. 10-20 మంది కాదు, అనేక ఆత్మలది సఫలమవ్వాలి. కనుక బిందువుతో చెరువు అన్న గాయనం ఉంది కదా. బిందువుతోటే చెరువు నిండాలి. చెరువు అంతటికి ఒకళ్ళే నింపేస్తే మిగతా వాళ్ళ భాగ్యం ఎలా తయారవుతుంది? మీరందరూ మీ తనువు, మనస్సు, ధనములను ఎంతగా సఫలం చేసుకుంటూ ఉంటారో అంతగానే సఫలతా సితారలుగా అవుతారు. అందరూ సఫలతా సితారలుగా అయ్యారా? లేక ఇప్పుడు అవ్వాలా ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. చేస్తాము, చూస్తాము, చేయాల్సిందేనా? ఇలా ఆలోచించడం అంటే సమయాన్ని పోగొట్టుకోవడం, భవిష్యత్తు మరియు వర్తమానం యొక్క ప్రాప్తిని పోగొట్టుకోవడము అని చెప్తున్నారు బాబా. బాప్దాదా వద్దకు కొంతమంది పిల్లల్లోని ఒక సంకల్పం చేరుకుంటుంది. బయటవారైతే పాపం అభాగ్యులు, కానీ బ్రాహ్మణాత్మలు అభాగ్యులు కారు, ఆలోచనాపరులు, వివేకవంతులు. కానీ అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో ఒక బలహీన సంకల్పం తలెత్తుతుందట. అది ఏంటో చెప్పాలా? చెప్పమంటారా? అందరూ చేతులు ఎత్తుతున్నారు. చాలా మంచిది. ఏంటి? వినాశనం అవుతుందా అవ్వదా అని అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తున్నారు. 99 చక్రం కూడా పూర్తయిపోయింది, 2000 కూడా పూర్తయిపోతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు ఉంటుంది? బాప్దాదా ఇలా అనుకుంటారు. ఇది నవ్వు వచ్చే విషయం. ఎందుకంటే వినాశనం గురించి ఆలోచించడం అనగా బాబాకు వీడ్కోలు ఇవ్వడం అని అర్థం. ఎందుకంటే వినాశనం అయిపోతే బాబా పరంధామానికి వెళ్ళిపోతారు కదా. సంగమ యుగంతో అలసిపోయారా? బాబా అడుగుతున్నారు, వినాశనం ఎప్పుడని అడుగుతున్నారు. సంగమ యుగంతో అలసిపోయారా? సంగమ యుగాన్ని వజ్రతుల్యమైందని అంటారు. మళ్ళీ బంగారు ప్రపంచాన్ని ఎక్కువగా గుర్తు చేస్తున్నారు. వినాశనం అయితే జరగవలసిందే, కానీ దానికోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? వినాశనం కోసం ఎదురు చూడక్కర్లే, దాని టైం కదా అవుతుంది, ఎలాగైనా అవుతుంది. కానీ వజ్రతుల్యమైన ఈ ప్రపంచంలో ఉండలేకపోతున్నారా? ఈ భాగ్యాన్ని మీరు పొందలేకపోతున్నారా?
భగవంతుడి ప్రేమ మీకు నచ్చట్లేదా అని అడుగుతున్నారు బాబా. సఫలం చేసుకోవాలని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కానీ రేపో ఎల్లుండో వినాశనం అయిపోతే మేము చేసింది ఉపయోగపడదు, మాది పనికి రాకుండానే అయిపోతుంది, మాది సేవలో పెట్టలేదు కనుక చెయ్యాలా, ఆలోచించి చెయ్యాలా, లెక్క పెట్టుకుని చెయ్యాలా, కొంచెం కొంచెం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారట. ఈ సంకల్పాలు బాబా వద్దకు చేరుకుంటాయట, బాబాకు చేరుకుంటున్నాయట పిల్లలు ఆలోచించడం అంతా. కానీ ఈరోజు పిల్లలు తమ తనువును సేవలో సమర్పణ చేశారు. మనసును విశ్వ పరివర్తన అనే వైబ్రేషన్స్ వ్యాపింపచేయడంలో నిమగ్నం చేశారు. ధనాన్నంతా ఉపయోగించాలనుకోండి, వాస్తవానికి ప్రాప్తి ముందుదేమీ గొప్ప కాదు. భగవంతుడు ఇచ్చేదాని ముందు మనం ఇచ్చేది చాలా తక్కువ. కానీ ఈరోజు మీరు అర్పించారు, రేపే వినాశనం అయిపోతే మీవి సఫలమైనట్లా లేక వ్యర్థమైనట్లా ఆలోచించండి. సేవలు అయితే పెట్టలేదు, మరి సఫలమైనట్లా? మీరు ఎవరి కోసం సఫలం చేశారు? బాప్దాదా కోసం సఫలం చేశారు కదా. మరి బాప్దాదా అయితే అవినాశి అయిన వారు, వినాశనం అవ్వరు. అవినాశి బాబా దగ్గర అవినాశి ఖాతాలో ఈరోజు మీరు జమ చేసుకున్నారు. 1 గంట ముందే జమ చేసుకున్నారు. అయినా కానీ అవినాశి బాబా దగ్గర మీ ఖాతా 1 కోట్లాను రెట్లు జమ అయిపోతుంది. అర్థమైంది అందరికీ? 1 గంట ముందైనా మనం యజ్ఞంలో సఫలం చేసుకుంటే దానికి మనకి కోట్లాది రెట్ల భాగ్యం తయారవుతుంది మన ఖాతాలో. ఇస్తే యజ్ఞంలో సఫలం అవుతుంది ఏంటి, వినాశనం అయితే కొట్టుకుపోతుందంటే మన దగ్గర ఉంటే ఆగుతుందా? మన దగ్గర ఉన్నా కొట్టుకుపోతుంది. కానీ అది భగవంతుడి సేవలో పెడితే దానికి ప్రాప్తి వస్తుంది కదా. అందుకని బాబాకి మనం తనువు ద్వారా, మనస్సు ద్వారా, ధనం ద్వారా బాబా యజ్ఞానికి ఎప్పుడు చేయాలనే సంకల్పం వస్తే అప్పుడు అది పూర్తి చేసుకోవాలి. ఎప్పుడు వాయిదా వేయకండి అంటున్నారు. 1కి కోట్లాది రెట్లు ఇవ్వడానికి బాబా బంధింపబడి ఉన్నారు. మరి కొంచెం ఇవ్వడానికి మనం ఇంత ఆలోచిస్తే కోట్లు ఇచ్చే తండ్రి ఇంకెంత ఆలోచించాలి చెప్పండి. బాబా అయితే వెళ్ళిపోరు కదా, పాత సృష్టి వినాశనం అవుతుంది కదా. కానీ మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి. కష్టంగా చేసేదానికి చూసుకుని చేసేదానికి మాత్రం పూర్తిగా లభించదు కదా. బలి అనేది ఒక్కసారే 100 సార్లు కాదు. లభించడం అయితే తప్పక లభిస్తుంది, ఎందుకంటే దాతకిచ్చారు కనుక లభిస్తుంది. కానీ పూర్తిగా లభించదు. ఇప్పుడు వినాశనం అయిపోతే 2001 వరకు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రోగ్రాంలు తయారు చేస్తున్నారు, ఇండ్లను కడుతున్నారు, పెద్ద పెద్ద ప్లాన్లు తయారు చేస్తున్నారు. కనుక 2001కి కూడా వినాశనం అయ్యేలా కనిపించడం లేదని ఆలోచించకండి. ఎప్పుడూ ఈ విషయాలను ఆధారంగా తీసుకుని నిర్లక్ష్యాలుగా కాకూడదు. ఇలా నిర్లక్ష్యంగా అవ్వకండి అంటున్నారు బాబా. అకస్మాత్తుగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాత అయినా కానీ అవ్వగలదు. అలాగని గంట తర్వాత ఏం జరుగుతుందని భయపడకండి. అవ్వదు కానీ అలా అవ్వచ్చు అని చెప్తున్నాం. ఎంత ఎవరు రెడీలుగా అయితే ఉండాల్సింది. శివరాత్రి వరకు చేస్తాంలే అని ఆలోచించకండి. సమయం కోసం ఎదురు చూడకండి. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. రచయిత రచనకు ఆధీనమవ్వడం. రచన అయిన సమయం మీ ఆజ్ఞ అనుసారంగా నడుస్తుంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి, కానీ ఇప్పుడు సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. 6 నెలల గురించి బాబా అన్నారు కదా, 6 నెలలు తప్పకుంటుంది ఉంటుంది కదా అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కానీ హద్దు విషయాల్లో ఆధారంగా చేసుకోకండి. ఎవరు రెడీగా ఉండండి అని బాప్దాదా అంటారు. నిరాధారంగా ఉండాలి. ఒక్క క్షణంలో జీవన్ముక్తిని పొందాలి. ఒక్క క్షణంలో జీవన్ముక్తికి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు కదా. మరి మీరు ఒక్క క్షణంలో స్వయాన్ని జీవన్ముక్తులుగా తయారు చేసుకోలేరా? కనుక ఎదురు చూడకండి, సంపన్నంగా అయ్యే ఏర్పాట్లు చేసుకోండి. బాబా అంటారు, పిల్లల ఆటను చూసి బాప్దాదాకు నవ్వొస్తుంది కూడా. పిల్లల ఆట చూసి బాబాకి నవ్వొస్తుందట. ఏ ఆట చూసి నవ్వొస్తుంది? ఏదో చెప్పమంటారా? ఈరోజు మురళీని నడిపించడం లేదు, సమాచారాన్ని వినిపిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా చాలామంది పిల్లలు ఆట బొమ్మలతో ఆడుకోవడం చాలా ఇష్టం అనిపిస్తుందట.
చిన్న చిన్న విషయాలు అనే ఆట బొమ్మలతో ఆడుకోవడం, చిన్న విషయాల్లో తమ సమయాన్ని పోగొట్టుకోవడం చేస్తుంటారు. ఇవన్నీ ప్రయాణ సమయంలో పక్కన కనిపించే దృశ్యాల వంటివి, సైడ్ సీన్స్. భిన్న భిన్న సంస్కారాలకు చెందిన విషయాలు, నడవడిక, ఇవన్నీ సంపూర్ణ గమ్యానికి చేరుకునేటప్పుడు మార్గ మధ్యలో వచ్చే సైడ్ సీన్స్ వంటివి. వాటిని చూసి ఆగిపోవడం అనగా ఆలోచించడం, ప్రభావంలోకి రావడం, సమయాన్ని పోగొట్టుకోవడం, ఆసక్తితో వినడం, వినిపించడం, అటువంటి వాయుమండలాన్ని తయారు చేయడం. ఆగిపోవడం అంటే ఇదే. దీనివల్ల సంపూర్ణత అనే గమ్యానికి దూరమైపోతారు అని చెప్తున్నారు బాబా. శ్రమ పడడం ఎక్కువే, బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న కోరిక కూడా ఎక్కువగానే ఉంది. శుభ సంకల్పం, శుభ కోరిక ఉన్నాయి, కానీ శ్రమిస్తున్నా కానీ ఆటంకం వచ్చేస్తుంది. 2 చెవులు, 2 కళ్ళు, నోరు ఉన్నాయి కనుక చూడడం, వినడం, మాట్లాడడం జరుగుతుంది అని అంటారు. కానీ బాబా యొక్క ఒక పాత స్లోగన్ను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి, విన్నా కానీ దాని గురించి ఆలోచించకండి. విన్న వాటిని లోపల ఇముడ్చుకోండి, వ్యాపింప చేయకండి. తిన్నది అరిగించుకోవడం ఎలా చేస్తున్నావో విన్నది కూడా అలాగే ఇముడ్చుకోవాలి. ఈ పాత స్లోగన్ను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎలా అయితే అందరి శరీరం యొక్క ఖాతా పూర్తయిపోతూ ఉందో అదేవిధంగా అందరికీ పాత సంస్కారాలనే పాత జబ్బులు కూడా బయటికి వచ్చి సమాప్తి కానున్నవి. అందువలన ఏమిటో ఇప్పుడు ఇంకా విషయాలు పెరిగిపోతున్నాయి. మొదట్లో ఇలాంటివి లేవు అని భయపడకండి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు బయటకు వస్తున్నాయి మరియు రావాల్సిందే. మీ ఇముడ్చుకునే శక్తికి, సహన శక్తికి, సర్దుకునే శక్తికి, నిర్ణయ శక్తికి పరీక్షలివి. 10 సంవత్సరాల క్రితం వచ్చిన పరీక్ష ఇప్పుడు రాదు కదా. ఎంఏ క్లాసులో బిఏ క్లాస్ పేపర్ రాదు కదా. కనుక ఏం జరుగుతున్నాయో కదా, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని గాబరా పడకండి. ఆటను చూడండి, పరీక్షలైతే పాస్ అవ్వండి. పాస్ విత్ ఆనర్లుగా అంటే గౌరవప్రదమైన ఉత్తీర్ణులుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించి ఉన్నారు. ఉత్తీర్ణులు అయ్యేందుకు అన్నిటికంటే సహజ సాధనం బాప్దాదాకు దగ్గరగా ఉండండి. ఎందుకంటే మీకు పనికిరాని విషయాలు ఏం చేయండి, దాటేయండి, ఉత్తీర్ణులు అవ్వండి. ఇది కష్టమా బాబా అంటారు. మీకు పనికిరాని వాటిని తీసేయండి, వదిలేయండి, పూర్తి సంపూర్ణంగా తయారైపోండి. ఇది కష్టమా? టీచర్లు వినిపించండి, మధువన వారు వినిపించండి, మధువన వారు చేతులెత్తండి. మధువన వారు తెలివైన వారు ముందుకు వచ్చి కూర్చుంటారు. సరే రండి, బాప్దాదా కూడా సంతోషమే, మీ హక్కు తీసుకుంటారు కదా, మంచిది. ఈ విషయాల్లో బాప్దాదా కోప్పడరు. ముందు కూర్చోండి, ఏం పర్వాలేదు. మధువనంలో ఉంటారు కాబట్టి దగ్గరగా ఉండే పాలన దక్కాలి కదా. కానీ ఫాన్ అన్న మాటను గుర్తుంచుకోండి. బాబా ఏం చెప్తున్నారు? ఉత్తీర్ణంగా అవ్వాలి, సంపూర్ణంగా అవ్వాలనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మధువనంలో కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి, దొంగలు కూడా వస్తున్నారు, కొన్ని కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందరి సమక్షంలో బాప్దాదా వాటిని ఎలా చెప్పగలరు? కనుక కొంచెం గుప్తంగా ఉంచుతున్నాము. కానీ అవి ఏమిటో మధువన వారికి తెలుసు. మనోరంజన చేసుకోండి, కానీ తికమక పడకండి. తికమక పడడం ఒకటి, లేదంటే మనోరంజంగా భావించి ఆనందంలో పాస్ చేయడం మరొకటి. మరి తికమక పడడం మంచిదా, లేక పాస్ చేసే ఆనందంలో ఉండడం మంచిదా? పాస్ చెయ్యాలి, దాటేయాలి కదా. కనుక పాస్ చెయ్యండి. ఇదేమైనా పెద్ద విషయమా? పెద్ద విషయమేమీ కాదు. విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం లేక చిన్నదిగా చేసుకోవడం అనేది మీ బుద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విషయాన్ని పెద్దదిగా చేస్తారో అటువంటి వారి గురించి త్రాడును కూడా పాముగా భావిస్తారు అని అజ్ఞానంలో కూడా అంటారు కదా. సింధీ భాషలో త్రాడును పాముగా చేసేస్తారు అని అంటారు.
ఇటువంటి ఆటను ఆడకండి. ఇప్పుడు ఈ ఆట సమాప్తమైపోవాలి. చిన్నది పెద్దది చేయకండి, పెద్దదాన్ని చిన్నది చేసి సమాప్తం చేసేయండి. ఈరోజు విశేష సమాచారాన్ని అయితే వినిపించాం కదా. బాప్దాదా ఇప్పుడు ఒక సహజ పురుషార్థాన్ని వినిపిస్తారు. కష్టమైందేమీ కాదు, బాబా సమానంగా అవ్వవలసిందే అని అందరికీ ఈ సంకల్పం అయితే ఉండనే ఉంది. అవ్వాల్సిందే పక్కానే కదా. టీచర్లు అవ్వాలి కదా. ఎంతమంది టీచర్లు వచ్చారు? వావ్, టీచర్లది అద్భుతం. టీచర్ల గురించి బాప్దాదా ఈరోజు ఒక సంతోషకరమైన వార్తను విన్నారట. ఆ శుభవార్త ఏంటో చెప్పండి. టీచర్లకు ఈరోజు గోల్డ్ మెడల్ బ్యాడ్జీ లభించింది. ఎవరికైతే గోల్డ్ మెడల్ బంగారు బ్యాడ్జీ లభించిందో వారు చేతులెత్తండి. పాండవులు కూడా లభించిందా? వారు మిగిలిపోకూడదు. పాండవులు బ్రహ్మబాబా యొక్క సహవాసీలు. వారికి మనోహరమైన గోల్డెన్ లభించింది. పాండవులు రాయల్ గోల్డ్ మెడల్స్ కదా. గోల్డెన్ మెడల్ లభించిన వారికి బాప్దాదా నుండి కోట్లాని కోట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. థ్యాంక్ యూ బాబా. ఎవరైతే దేశ విదేశాల్లో బాప్దాదాది మాటలు వింటున్నారో, ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వారందరూ మమ్మల్ని బాప్దాదా అభినందించారు అని భావించాలి కదా. గోల్డ్ మెడల్ అంటే బ్యాడ్జీ లభించిన మనందరం చాలా చాలా సంతోషంగా ఉండాలి అని చెప్తున్నారు. వారు పాండవులైనా, శక్తులైనా, ఏ కార్యానికి నిమిత్తంగా అయిన వారైనా కానీ, పరివారంలో వారికైనా కానీ వారి విశేషత ఆధారంగా దాదీలు ప్రత్యేకంగా ఈ గోల్డెన్ మెడల్ ఇస్తారు. కనుక ఎవరికి ఏ విశేషత ఆధారంగా లభించినా కానీ, అంటే సమర్పణ అయినందుకు కానీ, లేక ఏదైనా సేవలో విశేషంగా ముందుకు వెళ్ళిన వారికి కానీ దాదీల ద్వారా గోల్డెన్ బ్యాడ్జీ లభించింది. దూరంలో కూర్చుని వినేవారికి కూడా చాలా చాలా అభినందనలు. దూరంగా కూర్చుని మురళి వినేవారి కోసంగా గోల్డెన్ బ్యాడ్జీ లభించిన వారి కోసంగా మీరందరూ ఒక్క చేత్తో చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొట్టడం వారు చూస్తున్నారు. వారు కూడా నవ్వుతున్నారు, సంతోషపడిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. బాప్దాదా సహజ పురుషార్థం గురించి వినిపించారు. ఇప్పుడు సమయం అయితే అకస్మాత్తుగా వచ్చేదే ఉంది. 1 గంట ముందు కూడా బాప్దాదా ప్రకటించరు. నెంబర్ ఎలా తయారవుతుంది? ఒకవేళ అకస్మాత్తుగా జరగనట్లయితే అది పరీక్ష ఎలా అవుతుంది? పాస్ విత్ ఆనర్ సర్టిఫికేట్, ఫైనల్ సర్టిఫికేట్ అయితే అకస్మాత్తుగా జరిగినప్పుడే లభిస్తుంది. దాదీల ఒక్క సంకల్పం బాప్దాదా వద్దకు చేరుకుందట. బాప్దాదా ఇప్పుడు సాక్షాత్కారాలనే తాళాన్ని తెరవాలి అని దాదీలు కోరుకుంటున్నారు. దాదీలు అడిగారట, బాబా ఇప్పుడు సమయం సమీపానికి వస్తుంది కాబట్టి సాక్షాత్కారాల యొక్క తాళం చెవిని తెరవండి అని చెప్పి బాబా అంటున్నారు, ఇది వారి సంకల్పం. మీరందరూ కూడా కోరుకుంటారా? బాప్దాదా తాళాన్ని తెరుస్తారా లేక మీరు నిమిత్తంగా అవుతారా? మంచిది, బాప్దాదా తాళం తీస్తారు, సరేనా? అలాగే అని బాప్దాదా అంటున్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. ముందు పూర్తిగా వినండి. బాబా కూడా పిల్లల ద్వారానే చేయాలి. ఎందుకంటే ఒకవేళ జ్యోతిర్బిందు సాక్షాత్కారం జరిగినట్లయితే కొంతమంది అభాగ్యులు, పాపం అభాగ్యులు కదా, అదేంటి అన్నది కూడా తెలుసుకోలేరు. చివరకు శక్తులు మరియు పాండవుల ద్వారానే బాబా ప్రత్యక్షం అవ్వాలి. అందువల్ల బాప్దాదా చెప్పేది ఏమిటంటే బాబా సమానంగా తయారవ్వాల్సిందే అని పిల్లలందరి సంకల్పం ఒక్కటే అయినప్పుడు ఈ విషయంలో మరో ఆలోచన లేదు కదా. అందరి ఆలోచన ఒక్కటే కదా. అయితే బ్రహ్మబాబాను అనుసరించండి. అశరీరీలుగా బిందువుగా స్వతహాగానే అయిపోతారు. బ్రహ్మబాబా పైన అయితే అందరికీ ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉంది? బాబా అంటున్నారు, బ్రహ్మబాబా పైన అయితే అందరికీ ప్రేమ ఉంది కదా. మామూలుగా అయితే అందరికీ ప్రేమ ఉంది, కానీ విదేశీయులకి బ్రహ్మబాబాపై ఎక్కువ ప్రేమ ఉంది. వారు ఈ కళ్ళ ద్వారా చూడలేదు, కానీ అనుభవం అనే నేత్రం ద్వారా ఎక్కువ మంది విదేశీయులు బ్రహ్మబాబాను చూశారు. మరియు ప్రేమ కూడా ఎక్కువగా ఉంది. భారతదేశంలో కూడా ఇటువంటి గోపికలు ఉన్నారు. అయినా కానీ
అప్పుడప్పుడు బాప్దాదా విదేశీయుల అనుభవాల గాథలు వింటూ ఉంటారు. భారతవాసీలు కొంచెం గుప్తంగా పెడతారు. వారు బ్రహ్మబాబా గురించి వినిపిస్తారు. వారు వినిపించే కథలను బాప్దాదా కూడా వింటారు మరియు ఇతరులు కూడా వినిపిస్తారు. విదేశీయులకు అభినందనలు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా, రష్యా, జర్మనీ నలువైపులా ఉన్న విదేశీయులు దూరంలో కూర్చుని కూడా వింటున్నారు. బాప్దాదా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మబాబా శుభాకాంక్షలు ఇస్తున్నారు. భారతీయులు కొంచెం గుప్తంగా ఉంచుతారు, అంతగా ప్రసిద్ధి చెయ్యలేరు. గుప్తంగా ఉంచుతారు. ఇప్పుడు ప్రత్యక్షం చెయ్యండి. ఇకపోతే భారతదేశంలో కూడా చాలా మంచి వారు ఉన్నారు. ఎటువంటి గోపికలు ఉన్నారంటే, ఒకవేళ వారి అనుభవాన్ని ఇప్పటి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ విన్నారంటే వారు కండ్ల నుండి కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ గుప్తంగా ఉంచుతారు. ఎలా ఉంచుతారు? పిల్లలు ప్రతిదీ కూడా గుప్తంగా ఉంచుతారు. ప్రత్యక్షం అవ్వట్లేదు అంతే. బాబా అంటారు, అంతగా మనసు విప్పరు. ఆ అవకాశం కూడా తక్కువగా లభిస్తుంది. బాప్దాదా ఇదే చెప్తున్నారు. బ్రహ్మబాబాపై అందరికీ ప్రేమ అయితే ఉంది, కనుకనే మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? బ్రహ్మకుమారి అనా, శివకుమారి అనా? బ్రహ్మకుమారీలు అని పిలువబడతారు కదా. అంటే బ్రహ్మబాబాపై ప్రేమ ఉందనే కదా. అశరీరీలుగా అవడంలో కొంచెం శ్రమ అనిపించవచ్చు. కానీ బ్రహ్మబాబా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? పరిస్థా రూపంలో. మరి బ్రహ్మబాబాపై ప్రేమ ఉండడం అనగా పరిస్థా రూపంపై ప్రేమ ఉండడం. మీరు అకౌంట్స్ పనిచేస్తూ బిందువుగా అవ్వగలరా అని అడుగుతున్నారు బాబా. కానీ పరిస్థాగా అయితే అవ్వగలరు కదా. బాబా అంటున్నారు, మీరు అకౌంట్స్ పనిచేస్తూ బిందువుగా అవ్వగలరా? కానీ పరిస్థాగా అయితే అవ్వచ్చు, సూక్ష్మ శరీరిగా. బిందువు రూపంలో కర్మ చేస్తూ అప్పుడప్పుడు వ్యక్త శరీరంలోకి రావాల్సి వస్తుంది, కనుక కష్టం అనిపించవచ్చు. సైన్స్ వారు లైట్ ఆధారంగా పనిచేసే రోబోలను తయారు చేశారని బాప్దాదా విన్నారు. చూడకపోయినా కానీ వినడం అయితే విన్నారు కదా. సైన్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు కదా రోబోట్, అన్ని పనులు చేసేలాగా. మాటలు విన్నారా? మీకు ఆ చిత్రాన్ని చూపిస్తారు. వారు లైట్ ఆధారంతో రోబోను తయారు చేశారు. అది అన్ని పనులు చేస్తుంది. లైట్ ఆధారంతో చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది సైన్స్కు ప్రత్యక్ష ప్రమాణం. మరి సైలెన్స్ లైట్తో మీరు కర్మలను చెయ్యలేరా అని బాప్దాదా అంటారట. ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు కూర్చుని ఉన్నారు కదా. మీరు కూడా ఒక ఆత్మీక రోబోట్ వంటి స్థితిని తయారు చేయండి. వీరినే ఆత్మీక కర్మయోగీలు, పరిస్థా కర్మయోగీలు అని అంటారు. ముందు మీరు తయారవ్వాలి. ఇంజనీర్లు ఉన్నారు, వైజ్ఞానికులు ఉన్నారు. ముందుగా మీరు అనుభవం చెయ్యాలి. చేస్తారా? చెయ్యగలరా? అచ్చా, అటువంటి ప్లాన్ తయారు చేయండి. ఇటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న ఆత్మీక పరిస్థాలను బాప్దాదా చూడాలనుకుంటున్నారట. అమృతవేళ మేళా కదా. మేళా నుండి బాప్దాదాతో మిలనాన్ని చేసుకోండి కదా. అమృతవేళ మేళా నుండి బాప్దాదాతో మిలనం చేసుకోండి. ఆత్మీక సంభాషణ చెయ్యండి. వరదానాన్ని తీసుకోండి. ఏది చెయ్యాలో దాన్ని చెయ్యండి. కానీ బాప్దాదా నుండి ప్రతిరోజు అమృతవేళ కర్మయోగి పరిస్థాభవాన వరదానాన్ని తీసుకుని తర్వాతే కార్యవ్యవహారంలోకి రండి. ఇది వీలవుతుందా అని అడుగుతున్నారు బాబా. ఈ కొత్త సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. సంస్కార పరివర్తన, స్వపరివర్తన కూడా చేసుకోవాలి. మరియు సహయోగం ద్వారా ఇతరుల పరివర్తన కూడా చెయ్యాలి. అర్థమైందా? ఎవరైనా బలహీనులుంటే వారికి సహయోగిగా అవ్వండి. వారి బలహీనతను వర్ణించకండి. అటువంటి వాతావరణాన్ని తయారు చేయకండి. సహయోగాన్ని ఇవ్వండి. ఈ సంవత్సరం యొక్క టాపిక్ సంస్కార పరివర్తన. పరిస్థా సంస్కారం. బ్రహ్మబాబా సమానమైన సంస్కారం ఉండాలి. మరి ఇది సహజమా?
బాబా అడుగుతున్నారు. ఇది సహజ పురుషార్థమా లేక కష్టమా? కాస్త కష్టమా? ఎప్పుడూ ఏ విషయమూ కష్టం అనిపించదు. మీలోని బలహీనతే కష్టంగా తయారు చేస్తుంది. కనుక బాప్దాదా ఇలా అంటారు, ఓ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు, ఇప్పుడు శక్తులతో కూడిన వాయుమండలాన్ని తయారు చేయండి. ఇప్పుడు వాయుమండలానికి మీ అవసరం చాలా ఉంది. ఎలా అయితే ఇప్పుడు ప్రపంచంలో కాలుష్య సమస్య ఉందో అలా విశ్వంలో ఇప్పుడు ఒక్క క్షణకాలమైన మనసుతో శాంతి సుఖం యొక్క కల వాయుమండలం యొక్క అవసరం ఉంది. బాబా అంటున్నారు, విశ్వంలో ఇప్పుడు కాలుష్యం పెరిగిపోతుంది కదా, అందుకని మీరేం చేయాలి? ఇప్పుడు శాంతి సుఖం యొక్క సంకల్పాలని విశ్వమంతా వ్యాపింపచేయండి. ఈ అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మానసిక కాలుష్యం చాలా ఉంది, గాలి కాలుష్యం కంటే కూడా ఇదే ఎక్కువగా ఉంది కదా అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాప్దాదా సమానంగా అవ్వాల్సిందే అన్న లక్ష్యం పెట్టుకున్న నలువైపులా ఉన్నవారందరికీ నిశ్చయ బుద్ధి విజయ ఆత్మలకు సదా పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు సదా ఏ కారణంగానైనా పరిస్థితుల కారణంగానైనా స్వభావ సంస్కారాల కారణంగానైనా బలహీనతలున్న మీ తోటి ఆత్మలకు సహయోగిగా ఇచ్చేవారికి కారణాన్ని చూడకుండా నివారణ చేసే ధైర్యవంతులైన ఆత్మలకు సదా బ్రహ్మబాబా స్నేహానికి బదులు ఇచ్చే కర్మయోగి పరిస్థాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: శుభచింతక స్థితి ద్వారా సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సర్వస్నేహి భవ. శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్నేహం ఉత్పన్నమవుతుంది మరియు ఆ స్నేహం అనే సహయోగిగా తయారు చేస్తుంది. ఎప్పుడైతే స్నేహం ఉంటుందో అక్కడ సమయం, సంపద, సహయోగం సదా బలిహారమైపోయేందుకు స్థిరంగా ఉంటాయి. కనుక శుభచింతన స్నేహిలుగా తయారు చేస్తుంది. శుభచింతన స్నేహిలుగా తయారు చేస్తుంది మరియు స్నేహం అన్ని రకాల సహయోగంలో బలిహారంగా తయారు చేస్తుంది. కావున సదా శుభచింతనతో సంపన్నంగా ఉండండి మరియు శుభచింతకులుగా అయ్యి సర్వులకు స్నేహిలుగా సహయోగిలుగా సర్వులను స్నేహిలుగా సహయోగిలుగా తయారు చేయండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: ఈ సమయంలో దాతగా అయితే మీ రాజ్యంలో జన్మజన్మల ప్రతి ఆత్మ నిండిగా ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం నేను సర్వస్నేహి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.